So today we are going to discuss about the family Apiaceae. It is also called as Umbelliferae family. ఈ రోజు మనము ఎపిఏసి లేక అంబెల్లిఫెరే అనే కుటుంబాన్ని గురించి తెలుసుకుంటున్నాము. So the contents of the today's session is introduction of the family, classification, vegetative characters, floral characters and economic importance. ఇందులో ఉండే అంశాలు దీని యొక్క ఇంట్రడక్షన్ పరిచయము, అదేవిధంగా దీని యొక్క క్లాసిఫికేషన్ వర్గీకరణ, అదేవిధంగా దీని యొక్క శాఖీయ లక్షణాలు, పుష్ప లక్షణాలు, అదేవిధంగా దాని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. ఈ అంబెల్లిఫెరే అనేది ఎందుకు దీనికి ఆ పేరు వచ్చిందంటే, ఈ కుటుంబంలో అంబెల్ అనే పుష్ప విన్యాసం ఉంటుందన్నమాట. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద అంబెల్ కైండ్ ఆఫ్ ద ఇన్ఫ్లోరసెన్స్, this family was named as Umbelliferae. But after the change in the nomenclature, ICBN nomenclature, the suffix should be AC. So it is renamed as Apiaceae. So now it is called both as the Umbelliferae and Apiaceae. ఇప్పుడు దీంట్లో ఉండే గుచ్చము అనే పుష్ప విన్యాసము, దీన్ని ఇంగ్లీష్ లో అంబెల్ అంటారు కాబట్టి దీనికి ఈ కుటుంబానికి అంబెల్లిఫెరే అనే కుటుంబం పేరు వచ్చింది అనమాట. దీంట్లో ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో మనం ఎక్కువగా ఆకుకూరలుగా చూస్తూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా సువాసన భరితమైన ఆరోమేటిక్ హెర్బేషియస్ ప్లాంట్స్ ఆర్ డామినెంట్ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఇందులో ఎక్కువగా సువాసన భరితమైన చిన్న చిన్న గుల్మాలు, కొత్తిమీర ఇలాంటివి ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. So classification, it belongs to the class Dicotyledone, subclass Polypetalae, series Calyciflorae, order Umbellales and family Apiaceae. ఈ Apiaceae లేక అంబెల్లిఫెరే అనే కుటుంబము ఇది ద్విదళ బీజాలకు సంబంధించిన తరగతి చెందింది. అదేవిధంగా ఉపతరగతి పాలిపెటాలే, ఇది ఒక శ్రేణి క్యాలిసిఫ్లోరే, అదేవిధంగా క్రమము అంబెల్లేలిస్. దీని యొక్క కుటుంబము అపియేసి అని చెప్పుకున్నాం. అంటే దీన్ని ఎందుకు ద్విదళ బీజాల్లో ఉంచారు మనకు తెలుసు. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ద రెటిక్యులేట్ వెనేషన్ ఆన్ ద లీవ్స్, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్లాస్ డైకాటిలిడనే. ఇందులో తలివేరు వ్యవస్థ మరియు దీంట్లో జాలాకార ఇనల వ్యాపనం పత్రాల్లో ఉండడం వల్ల దీన్ని తరగతి ద్విదళ బీజాల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో ఆకర్షక పత్రాలు అనేవి అసంయుక్తంగా ఉంటాయి. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద పాలిపెటాలస్ కరోలా, ద ఫ్రీ పెటల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫ్లవర్స్. సో ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ అండర్ ద సబ్ క్లాస్ పాలిపెటాలే. దీన్ని పాలిపెటాలే ఉపతరగతిలో చేర్చడం జరిగింది. అదేవిధంగా సిరీస్ క్యాలిసిఫ్లోరే, ఇందులో why it is included in the series Calyciflorae, due to the presence of the epigynous or the perigynous flowers. So this one is included in series Calyciflorae. So it is also included under the order Umbellales due to the presence of the umbel inflorescence. దీంట్లో ఉండే పర్యండ కోశ పుష్పాలు లేక అండకోశోపరిస్థిత పుష్పాలు ఉండడం వల్ల దీన్ని శ్రేణి క్యాలిసిఫ్లోరీలో చేర్చడం జరిగింది. అదేవిధంగా దీంట్లో గుచ్చం అనే పుష్ప విన్యాసం ఉండడం వల్ల దీన్ని క్రమము అంబెల్లేలిస్ లో ఈ అపియేసి అనే కుటుంబాన్ని ఉంచడం జరిగింది. సో ద డిస్ట్రిబ్యూషన్, ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ Apiaceae are distributed in most parts of the world. It is cosmopolitan in distribution, but they are commonly found in subtropical and also in north temperate regions. ఇది ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. కానీ కామన్ గా ఇది ఉపోష్ణ ప్రాంతాలలో, అదేవిధంగా ఉత్తర ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. శాఖీయ లక్షణాలు, వెజిటేటివ్ క్యారెక్టర్స్, హ్యాబిటెట్. Members of this family are adapted to conditions that encourage heavy concentrations of essential oils. ఈ ఎపియేసి కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఆవశ్యక తైలాలు ఈ మొక్క భాగాల్లో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఆవశ్యక తైలాలు ఏర్పరచడానికి అనుకూలంగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో ఈ మొక్కలు పెరుగుతాయన్నమాట. హ్యాబిట్, ఆకృతి చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హెర్బేషియస్ annual, biennial plants and very rarely perennial plants. ఇందులో
ఆవాస పరంగా చూసినట్లయితే ఎక్కువగా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాల్లో ఉంటాయి. కానీ దీని యొక్క ఆకృతి చూసినట్లయితే ఎక్కువగా గుల్మాలు ఉంటాయి. ఇందులో సాధారణంగా ఏకవార్షిక గుల్మాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ద్వివార్షిక మొక్కలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యారెట్ చూసినట్లయితే డాకస్ కరోటా ఇది ఈ కుటుంబానికి చెందిన మొక్క ద్వివార్షిక మొక్క ఇది. అదే విధంగా కొన్ని రకాలైన బహువార్షిక మొక్కలు కూడా ఇందులో ఉండడం గమనిస్తాం. వెజిటేటివ్ క్యారెక్టర్స్‌లో శాఖీయ లక్షణాల్లో రూట్ సిస్టమ్ ఇందులో వేరు తల్లివేరు వ్యవస్థ అనేది ఉంటుంది. అదే విధంగా కొన్ని రకాలైన మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, అదే విధంగా పార్స్నిప్ ఇలాంటి మొక్కల్లో చూసినట్లయితే వేరు అనేది ఆహారాన్ని నిల్వ చేసి దుంప వేరుగా మార్పు చెందుతుంది. ఇన్ ద రూట్ సిస్టమ్ వి అబ్జర్వ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ఆల్సో some of the plants like carrot and parsnip they store the food material, so they are also called as tuberous roots. స్టెమ్ ఇక్కడ కాండాన్ని గమనించినట్లయితే కాండము స్టెమ్స్ ఆర్ హాలో at the points where the leaves are attached. Usually stems are soft, green, aerial, either prostrate or erect. Sometimes stems penetrate underground and store food materials. The nodes of the stem are swollen. ఇక్కడ కాండాన్ని గమనించినట్లయితే కాండం ఎలా ఉంటుంది? హాలో. యూజువల్లీ హాలో ఎట్ ద పాయింట్స్ వేర్ ద లీవ్స్ ఆర్ అటాచ్డ్. ఎక్కడైతే పత్రాలు అతుక్కుంటాయో కణుపుల వద్ద ఇది బోలుగా ఉంటుంది కాండము. అదే విధంగా చాలా సాఫ్ట్ గా కాండం ఎలా ఉంటుంది? చాలా సన్నగా, మృదువుగా, ఆకుపచ్చగా, వాయుగతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది పాకుతూ పెరుగుతుంది. ప్రోస్ట్రేట్ అంటే కింద నేల మీద పాకుతూ పెరుగుతుంది. ఆర్ ఎరెక్ట్ నిలువుగా పెరగొచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో ఈ స్టెమ్స్ అనేవి భూమిలో పాతుకుపోయి కణుపుల వద్ద నుంచి మనము వేరు కూడా ఏర్పడుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెల్లా ఏసియాటికా. ఏసియాటికా అనేది ఒక రన్నర్ అంటారు దాన్ని. ఆ స్టెమ్ అనేది ఒక రన్నర్. అంటే అది కాండం అనేది భూమి మీద పాకుతూ ప్రోస్ట్రేట్ గా పెరుగుతూ కణుపుల వద్ద నుంచి భూమిలోనికి వేరుని ఏర్పరుస్తుంది. కాబట్టి శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఇది అభివృద్ధి చెందుతుందన్నమాట. వీటి యొక్క కణుపులు ఉబ్బినట్లుగా ఉంటాయి. Leaves are alternate, exstipulate, pinnately compound or palmate lobe with reticulate venation. Leaf petiole is broadened with sheath surrounding stem or base of leaf. ఇందులో మనకి పత్రాలు ఎలా ఉంటాయి అంటే ఆల్టర్నేట్ అంటే అవి ఏకాంతరంగా అమరుంటాయి కణుపుల వద్ద. ఒక కణుపు వద్ద ఒకటి చొప్పున ఏకాంతరంగా అమరుంటాయి. ఎక్స్టిప్యులేట్ అంటే వీటిలో పత్రపుచ్చాలని ఉండవు. పిన్నేట్లీ కాంపౌండ్ ఆర్ పామేట్లీ లోబ్ విత్ రెటిక్యులేట్ వెనేషన్. వీటిలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. అదే విధంగా ఇవి చూసినట్టయితే పత్రాలు సంయుక్త పత్రాలు ఉంటాయి. ఈ సంయుక్త పత్రాలు అనేక తమ్మెలుగా విడిపోయి ఉండడాన్ని మనం గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తిమీరలో చూస్తుంటారు. ఒకే పత్రము ఇది సంయుక్త పత్రం అంటారు. అది చిన్న చిన్న తమ్మెలుగా చాలా తమ్మెలుగా విడిపోయి ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని పిన్నేట్లీ కాంపౌండ్ లీఫ్ అంటారన్నమాట. సో లీఫ్ పిటియోల్ is broadened with sheath surrounding the stem or base of leaf. దీని యొక్క పత్రాల యొక్క వృంతం చూసినట్లయితే కొద్దిగా మందంగా ఉంటుందన్నమాట. దాన్ని ఆవరించి ఒక ఆచ్ఛాదనం అనేది ఏర్పడడాన్ని మనం కొన్ని మొక్కల్లో గమనిస్తూ ఉంటాం. సో కమింగ్ టు ద ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటే పుష్ప లక్షణాలను గమనించినట్లయితే ఇన్ఫ్లోరసెన్స్ అంటే దీని యొక్క పుష్ప విన్యాసం ఏ విధంగా ఉంటుంది? The inflorescence is a characteristic feature of this family. The flowering head is usually a simple or compound umbel, but it can be reduced to a single flower in some species. This umbel resembles a flattened umbrella structure and thus the alternate name for this family is Umbelliferae. The primary umbel is surrounded by an involucre of bracts and the secondary umbel is subtended by an involucre of bractlets. దీని యొక్క పుష్ప విన్యాసం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దీంట్లో ఒక విశిష్టమైన పుష్ప విన్యాసం ఉంటుంది. దాన్నే అంబెల్ అంటే దాన్నే గుచ్ఛము అంటారు అనమాట. ఈ గుచ్ఛము ఉండడం వల్లనే అంటే ఇది ఒక ఎలా పోలి ఉంటుంది అంబ్రెల్లా మాదిరిగా ఒక గొడుగు మాదిరిగా ఉంటుంది. కాబట్టి దీనికి ఇంగ్లీష్ లో అంబెల్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. అంబెల్ అంటే గొడుగు మాదిరిగా పై భాగంలో ఉబ్బి ఉండడం వల్ల దీన్ని అంబ్రెల్లా మాదిరిగా ఉండడం వల్ల దీన్ని అంబెల్ ఇన్ఫ్లోరసెన్స్ అనడం జరిగింది అనమాట. అంటే గుచ్ఛము అనేక పుష్పాలు కలిసి ఒకే చోట ఉంటాయి కాబట్టి దాన్ని గుచ్ఛము పుష్ప విన్యాసం. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. సామాన్య గుచ్ఛము మరియు సంయుక్త గుచ్ఛము. అంటే
ఒక పుష్ప విన్యాస అక్షం మీద ఈ పుష్పాలు అన్ని వృంతాలు కలిసి ఒకే పాయింట్ వద్ద ఏర్పడితే సామాన్య గుచ్చం. కానీ పుష్ప విన్యాస అక్షం మళ్ళీ విడిపోయిందనుకోండి అనేక శాఖలుగా, వాటిని ఏమంటారంటే దాన్ని సంయుక్త గుచ్చము అంటారన్నమాట. కాంపౌండ్ అంబెల్ అంటారన్నమాట. వీటిల్లో మనం చూసినట్లయితే బ్రాక్ట్స్ ఉంటాయి. ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్ అండ్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్టియోలెట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే సాధారణంగా చూసినట్లయితే సింపుల్ అంబెల్‌లో చూసినట్లయితే ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్ ఉంటాయి. అంటే పుష్పపుచ్చావళి అనేది ఉంటుంది. అంటే దీని యొక్క పుష్పపుచ్చాలన్నీ కలిసి వలయాకారంలో ఏర్పడతాయి. వాటిని ఏమంటారంటే పుష్పపుచ్చావళి అంటామన్నమాట. అదేవిధంగా సంయుక్త గుచ్ఛంలో చూసినట్లయితే మళ్ళీ అది శాఖలుగా ఏర్పడి దాని యొక్క పుష్ప విన్యాసాక్షము ఒక్కొక్క శాఖ మీద మళ్ళీ ఒక గుచ్ఛం ఏర్పడుతుంది. ఆ గుచ్ఛం కింద ఉండే ఈ పుష్పపుచ్చాల సమూహాన్ని ఏమంటారంటే లఘు పుష్పపుచ్చావళి అంటారు. కాబట్టి ఇందులో మనకి పుష్పపుచ్చాలు కనిపిస్తాయి. లఘు పుష్పపుచ్చాలు కూడా కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ మనము చూస్తున్నాము. సాధారణంగా మనం కొత్తిమీర అలాంటి వాటిల్లో జీలకర్ర ఇలాంటివన్నీ గూడా ఈ కుటుంబానికి చెందినవి. సోంపు ఇవన్నీ గూడా. సో, ఇందులో చూడండి ఇక్కడ పుష్ప విన్యాస అక్షం యొక్క కొన భాగం నుంచి వరుసగా చూసినట్లయితే అనేక శాఖలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క శాఖ చివర మళ్ళీ అనేక పుష్పాలు ఏర్పడ్డాయన్నమాట. సో, ఇది ఒక గుచ్ఛం. ఇది ఒక గుచ్ఛం. ఇది ఒక గుచ్ఛం. సో, each branch is a simple umbel. All these branches are again united. So, this is also called as compound umbel. సామాన్య గుచ్ఛము. దీన్ని ఒక సామాన్య గుచ్ఛం అంటారు. ఎందుకంటే పుష్ప వృంతం ఉంది. దీని యొక్క కొన మీద అనేక వృంత సహిత పుష్పాలు ఒకే స్థానం నుంచి ఏర్పడ్డాయి. దీన్ని ఒక సామాన్య గుచ్ఛం అంటారు. ఈ సామాన్య గుచ్చాల యొక్క శాఖలన్నీ కలిసిపోయి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారు మొత్తాన్ని కలిపి ఒక సంయుక్త గుచ్ఛము. సో ఈచ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సింపుల్ అంబెల్. At the here we see at the end of the peduncle we find the several pedicellate florets arranged from a single point. They are arranged from the single point. So this is called as simple umbel. So the several simple umbels are united here. So this total structure is called as compound umbel. So coming to the floral characters, here we find the flowers are small, bracteate, and also bracteolate, pedicellate, or sometimes sessile and complete, regular, pentamerous, actinomorphic or zygomorphic, epigynous, and cyclic, usually bisexual and rarely unisexual. So what we observe here, flowers usually smaller in size and bracteate, and rarely ebracteate and pedicellate, and sometimes are sessile and bracteolate. ఇక్కడ మనం పుష్పాల విషయానికి వచ్చినట్లయితే పుష్పాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. పుష్పపుచ్చాలని కలిగి ఉంటాయి. అదే విధంగా అవి దాని యొక్క పుష్ప వృంతాలని కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వృంతాలు ఉండవు. కానీ సాధారణంగా ఎక్కువ శాతం వృంత సహితంగా ఉంటాయి. అదే విధంగా పుష్పాలని సంపూర్ణము అంటారు. ఎందుకంటే ఇందులో రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం అనే 4 పుష్ప భాగాలు ఉంటాయి. Total all the 4 kinds of the floral parts including the calyx, corolla, androecium and gynoecium are present in the flowers. So these flowers are called as complete flowers. ఇట్లా అన్ని పుష్ప భాగాలు ఉండడం వల్ల దీన్ని సంపూర్ణ పుష్పాలు అంటారు. రెగ్యులర్ అండ్ పెంటామెరస్, పంచభాగయుతం అంటారు అన్నమాట. ఎందుకంటే ఇందులో ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాలు ఇవన్నీ 5 చొప్పున ఉంటాయి అన్నమాట. So all the floral parts are 5. So this is also called as pentamerous condition and actinomorphic or zygomorphic. అందులో పుష్పాలు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దీంట్లో సౌష్ఠవిత పుష్పాలు ఒకే పుష్ప విన్యాసంలో కొన్నేమో ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ అంచుల ఎంబటిది మనం పై భాగంలో ఒక గుచ్ఛము చూసినట్లయితే పరదీయ పుష్పాలు అంటారు. అంటే అంచుల వైపు గుచ్ఛములో పరదీయంగా పరిధి వైపు అంటే అంచుల వైపు ఉండే పుష్పాలేమో పాక్షిక సౌష్ఠవితంగా ఉంటాయి. మీరు చూశారు ఇక్కడ కొన్ని ఆకర్షక పత్రాలేమో పెద్దవిగా ఉన్నాయి. ఇక్కడ లోపల ఉండే ఆకర్షణ పత్రాలు చిన్నవిగా ఉంటాయి. కాబట్టి పరదీయంగా ఉండే పుష్పాలను ఏమంటారంటే జైగోమార్ఫిక్ అంటారు. అంటే పాక్షిక సౌష్ఠవితం అంటారు. సెంటర్ లో ఉండే పుష్పాల్లో చూసినట్లయితే అన్ని ఆకర్షక పత్రాలు ఒకే సైజులో ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే యాక్టినోమార్ఫిక్, సౌష్ఠవిత పుష్పాలు. సో ద పెరిఫెరల్ ఫ్లోరెట్స్ ఆర్ జైగోమార్ఫిక్ and the central florets are actinomorphic. Due to the differences in the sizes of the corolla, the peripheral flowers are called as zygomorphic.
ఇక్కడ మనకి చూసినట్లయితే పుష్పం యొక్క నిర్మాణాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఇది పుష్పం యొక్క నిలువు కోతను మీరిక్కడ గమనిస్తున్నారు. హ్మ్. దీన్ని మనము ఫీనిక్యులమ్ వల్గేర్ అంటే సోంపు పుష్పము ఈ విధంగా మనము గమనిస్తున్నాం. ఇందులో పుష్ప వృంతము, పెడిసిల్, రక్షక పత్రాలు, సెపెల్స్ అండ్ వి ఫైండ్ హియర్ ద పెటల్స్, కరోల్లా. ఇందులో మనము ఆకర్షణ పత్రాలు చూస్తున్నాము. అదేవిధంగా కేసరాలు, స్టేమెన్స్ అండ్ అండకోశం, పిస్టిల్, gynoecium is observed here. This is the longitudinal section. Here we find the longitudinal section of the ovary and two peduncular ovules are observed here, and also we find the calyx, corolla, stamens. ఇక్కడ మనము అండం యొక్క నిలువు కోతలో అండాలు ఈ విధంగా లోలకం మాదిరిగా వేలాడుతున్న అండాలు మనం ఇక్కడ చూస్తున్నాం. రక్షపత్రాలు, ఆక్షపత్రాలు, కేసరాలు ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. So in the floral character, regarding the calyx consists of the 5 sepals which remain ordinate to the ovary wall. Sometimes sepals may be absent. The aestivation is valvate. The calyx is usually represented by 5 inconspicuous teeth. ఇక్కడ మనము ఈ రక్షక పత్రాల విషయానికి వచ్చినట్లయితే దీంట్లో సెపల్స్ 5 అంటే రక్షక పత్రాలు 5 ఉంటాయి. ఆ రక్షక పత్రాల యొక్క కింది భాగం అనేది అండకోశంని బాగా అంటిపెట్టుకొని ఉంటుందన్నమాట. దాంట్లో ఆశ్లేషితమై ఉంటుంది. సమ్ టైమ్స్ సెపల్స్ మే బి అబ్సెంట్ అంటే కొన్ని సందర్భాల్లో చాలా రేర్ గా ఆ రక్షక పత్రాలు ఉండకపోవచ్చు. దీని యొక్క ఏస్టివేషన్ చూసినట్లయితే దీంట్లో పుష్పరచన అనేది కవాటయుత పుష్పరచన అనేది ఉంటుంది. ద కేలిక్స్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై 5 ఇన్కాన్స్పిక్యూస్ టీత్ అంటే ఇందులో రక్షక పత్రాలు అనేవి చూసినట్లయితే అవి దంతాకారపు కొనల్ని కలిగి ఉంటాయి, కానీ అవి అంత స్పష్టంగా ఉండవు. ఇన్ ద కరోల్లా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద 5 free petals alternating with the sepals. Petals are usually epically inflexed in bud and they fall off soon. The aestivation is imbricate or valvate. The petals are two-lobed and the peripheral flowers of the coreandrum have unequal petals. సో ఇక్కడ ఇంత కరుల్లా మనము ఆకర్షక పత్రాలలో చూసినట్లయితే ఆకర్షక పత్రాలు 5 ఉంటాయి, విడిగా ఉంటాయి. వీటిని ఏమంటారంటే అసంయుక్తము. ద పెటల్స్ ఆర్ free. This is also called as polypetalous condition. So it is included under the subclass polypetalae. ఇది పాలిపెటాలే అనే ఉపతరగతిలో చేర్చడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఉండే ఆకర్షక పత్రాలు 5 అసంయుక్తంగా విడిగా ఉంటాయి. ఇవి రక్షక పత్రాలతో ఏకాంతరంగా అమరి ఉంటాయి. అదే విధంగా ఇవన్నీ సాధారణంగా ఫలదీకరణ సమయంలో రాలిపోతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఉండే పుష్పరచన దీంట్లో కవాటయుత పుష్పరచన ఉండొచ్చు, లేకపోతే చిక్కైన పుష్పరచన ఉండొచ్చు. అదేవిధంగా మనం కోరియాండ్రం సటైవం కొత్తిమీరలో చూసినట్లయితే పరిధీయంగా ఉండే పుష్పాల యొక్క ఆకర్షణ పత్రాలు ఎలా ఉంటాయంటే ఒకే రకంగా ఉండవన్నమాట. సమరీతిగా ఉండకుండా అసమానంగా వేర్వేరు సైజుల్లో ఉంటాయి. అందుకోసమే దీన్ని ఏమంటారు పాక్షిక సౌష్ఠవ యుతము అంటారు అన్నమాట. So regarding the androecium, it consists of the 5 free stamens alternating with the petals. They arise from an epigynous disc. That disc is also called as stylopodium. Okay, it is not given here. The filaments are equal in length, inflexed in bud, and the anthers are base fixed or dorsifixed, dipicous, intrors, and raised longitudinally. So in androecium, we find the 5 free stamens alternating with the petals. అంటే దీని యొక్క కేసరావళిలో కేసరాల సంఖ్య ఎంత ఉంటుందంటే 5 అసంయుక్తంగా ఉండే కేసరాలు ఉంటాయి. అంటే విడిగా ఉంటాయి 5 కేసరాలు. ఈ 5 కేసరాలు ఆకర్షక పత్రాలతోటి ఏకాంతరంగా అమరి ఉంటాయి. అంటే మనం ప్రతిదీ చూస్తున్నాం. రక్షక పత్రాలకి ఏకాంతరంగా ఆకర్షక పత్రాలు అమరి ఉంటాయి. ఆకర్షక పత్రాలకు ఏకాంతరంగా కేసరాలు అమరి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎపిగైనస్ డిస్క్ అనేది ఉంటుంది. అంటే దీని యొక్క అండకోశము మీద ఒక డిస్క్ లాంటి నిర్మాణం, ఉబ్బిన నిర్మాణం ఉంటుంది. దాన్ని స్టైలోపోడియం అంటారన్నమాట. సో ఈ విధంగా స్టైలోపోడియాన్ని మనం ఇక్కడ గమనిస్తాం అన్నమాట. ఈ స్టైలోపోడియం మీద నుంచి ఈ కేసరాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అది దీంట్లో ఉండే ఒక ముఖ్యమైన లక్షణము. అదే విధంగా దీంట్లో ఉండే కేసరాలు ఎలా ఉంటాయంటే
డైథీకస్ అంటే 2 తమ్మెల్ని కలిగి ఉంటాయి. ద్వికక్షికము అంటారు. ఇంట్రోర్స్ అంటే ఇవి అంతర్ముఖంగా అమరుంటాయి. ఫేసింగ్ ఇన్‌సైడ్, ఇన్‌వార్డ్ డైరెక్షన్. లోపలికి తిరిగి ఉంటాయి కేసరాల యొక్క పరాగకోశాలు. దీన్నేమంటారంటే అంతర్ముఖ కేసరాలు అంటారన్నమాట. ఈ పరాగకోశాలు ఎట్లా పగులుతాయంటే సాధారణంగా నిలువుగా పగులుతాయన్నమాట. డెహిసెన్స్ ఈజ్ లాంగిట్యూడినల్. సో అండకోశం the gynoecium is bicarpellary and syncarpous with an inferior bilocular ovary. Each carpel has a single pedunculous and anatropous ovule. The placentation is axillate. An epigynous disc called as stylopodium is present on the top of the ovary. Stylopodium surrounds the two styles. Stigmas are capitate and distinct. The carpels are ribbed and have parallel resinous canals called vitae. ఇక్కడ in the gynoecium we observe the ovary formed by the two carpels, so it is called as bicarpellary ovary, and these two carpels are fused, so it is called as syncarpous condition, and we find the inferior bilocular ovary. ఇక్కడ మనకి అండకోశం యొక్క నిర్మాణం చూసినట్లయితే ఇది ద్విఫలదళయుతము, అంటే 2 ఫలదళాలు కలిసిపోవడం వల్ల ఏర్పడుతుంది అండకోశము. కాబట్టి ద్విఫలదళ సంయుక్తము అంటారు. దీనిలో అండాశయం ఎలా ఉంటుందంటే దీంట్లో నిమ్న అండాశయము అంటారన్నమాట. ఎందుకంటే మిగిలిన పుష్ప భాగాలన్నీ పైన ఉంటాయి, అండకోశం మాత్రము పుష్ప భాగాలకి కింద ఉంటుంది. కాబట్టి దీనిని నిమ్న అండకోశం అంటారు. ఈ పుష్పాన్ని కూడా మనం ఏమంటారంటే దీన్ని అండకోశోపరిస్థిత పుష్పము అంటారు. కాబట్టి అండకోశానికి పై భాగంలో పుష్ప భాగాలు ఉంటాయి, అండకోశము కింద ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఫలదళంలో ఒక అండం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇది పెడంకులస్, అంటే ఇది కిందకి వేలాడుతున్నట్లుగా ఉంటుందన్నమాట. పెడంకులస్ కండిషన్ మనము చూస్తాం అన్నమాట. సో పెడంకులస్ లోలకం మాదిరిగా వేలాడుతున్న అండాల్ని మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్క కార్పెల్లో ఒక్కొక్క ఫలదళంలో చూసినట్లయితే దీంట్లో బైలాక్యులర్ కండిషన్ చూస్తాం. అంటే 2 బిలాలు ఉంటాయి. ఇక్కడ మీరు అండకోశాన్ని అడ్డుకోతను చూస్తున్నారు. ఈ అండకోశం 2 ఫలదళాల నుంచి ఏర్పడుతుంది. దీంట్లో 2 బిలాలు ఉంటాయి. బైలాక్యులర్ కండిషన్ ఈస్ అబ్జర్వ్డ్. ఇక్కడ లోపల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అండం అనేది we can find the single ovule in each locule, and this ovule is pedunculous and anatropous. ఇక్కడ దీంట్లో ఉండే ఈ అండం ఎలా ఉంటుందంటే ఇది తలకిందులుగా ఉంటుంది, వక్ర అండం ఉంటుంది. అదే విధంగా ఇది ఎలా లోలకం లాగా వేలాడుతూ ఉంటుందన్నమాట. అది మనం గమనిస్తాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో అండకోశము పై భాగం మీద ఒక నిర్మాణం ఉంటుందన్నమాట. ఉబ్బిన నిర్మాణం, ఒక డిస్క్ లాంటి నిర్మాణం ఉంటుందన్నమాట. దాన్ని స్టైలోపోడియం అంటారన్నమాట. ఈ స్టైలోపోడియంని ఆవరించి 2 కీలాలు పైన ఏర్పడతాయి. ఆ కీలాల మీద కీలాగ్రాలు ఉంటాయన్నమాట. శీర్షయుత కీలాగ్రాలు ఉంటాయన్నమాట. సో అదే విధంగా దీంట్లో మనం చూస్తున్నాం అండకోశం యొక్క గోడ కవచం ఏదైతే ఉంటుందో ఓవరీ, మనం దీన్ని వాల్ చూసినట్లయితే ఇందులో కొన్ని రేసినస్ కెనాల్స్ ఉంటాయన్నమాట. అంటే రేసిన్లతో కూడిన ఒక కాలువల వంటి నిర్మాణాలను మనం గమనిస్తున్నాం. వీటిని ఏమంటారంటే విటే అంటారన్నమాట. ఇవి చూడండి, రేసిన్ నాళాలని మనము చూస్తున్నాం. రేసిన్ నాళాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయన్నమాట. మనము ఈ కుటుంబానికి చెందిన మొక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ మనము కొత్తిమీర గాని, జీలకర్ర గాని, వాము, ఇలాంటి మనం సోంపు, ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే సువాసన భరితంగా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే దీంట్లో రేసిన్ కాలువలు, రేసిన్ నాళాలు ఇందులో ఉండడం అన్నమాట. ముఖ్యంగా అండాశయం యొక్క గోడల్లో కూడా మనం ఈ రేసిన్ నాళాలని గమనిస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద ఫ్లోరల్ డయాగ్రామ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కోరియాండ్రమ్ సటైవం, కొత్తిమీరలో ఉండే ఈ కొమ్మను చూస్తున్నారు. ట్విగ్, దిస్ ఇస్ ద స్ట్రక్చర్, స్టెమ్ అండ్ లీవ్స్. హియర్ వి ఫైండ్ ద కాంపౌండ్ లీవ్స్. ఇక్కడ మనం పుష్ప విన్యాసం చూస్తున్నాము. దీన్ని కాంపౌండ్ అంబెల్ అంటాం అన్నమాట. అదేవిధంగా ఎల్ఎస్ ఆఫ్ ద ఫ్లవర్, దీన్ని పెడిసిల్ పుష్పవృంతము, ఓవరీ అండకోశాన్ని చూస్తున్నాము. పెడంకులర్ ఓవ్యూల్స్ ఆర్ ఫౌండ్ హియర్. ఇందులో లోలకం మాదిరిగా వేలాడుతున్న అండాలని చూస్తున్నాము. నిర్వక్ర అండాలు, వక్ర అండాలని చూస్తున్నాము. అదేవిధంగా సెపల్స్, రక్షక పత్రాలు, అదేవిధంగా ఆకర్షక పత్రాలు, పెటల్స్ అండ్ స్టేమెన్స్, దీంట్లో మనం చూస్తున్నాం కేసరాలని. అదేవిధంగా అండకోశము
పైన 2 కీలాలు చూస్తున్నాం. ఒక్కొక్క అండకోశం పైన కీలం అనేది 2గా విడిపోయి కీలాగ్రాలు 2 కనిపిస్తున్నాయన్నమాట శీర్షాకారంగా. అదే విధంగా దీని యొక్క కేసరాలను చూస్తున్నాము. దీంట్లో ద్వికక్షిక పరాగకోశాలను Bythecus anthers are found here. This is the connective filament of the stamen. Here we see the gynoecium structure. At the top of the ovary there is a disc-like structure called as stylopodium, and we find the bifurcation of the style into two, and it forms the stigma. ఇక్కడ మనము అండాశయం యొక్క పై భాగంలో ఒక చక్రం వంటి నిర్మాణం స్టైలోపోడియం ఉంది. దీని మీద నుంచి 2 కీలాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క కీలం మీద ఒక్కొక్క కీలాగ్రం ఉంది. కాబట్టి కీలం 2గా విడిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. అదే విధంగా అండాశయం యొక్క అడ్డుకోత టీఎస్ ఆఫ్ ద ఓవరీ మనం ఇక్కడ చూస్తున్నాము. విఫలదళయుతము, ద్విబిలయుతము, బైకార్పలరీ అండ్ బైలాక్యులర్ కండిషన్ మనం చూస్తున్నాము. ఇది ఫ్రూట్. దీంట్లో ఉండేది కార్డ్ సర్క్యులస్ అంటారు. ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ చూస్తున్నాము. ఇది పెరిఫెరల్ ఫ్లవర్స్, ఇవేమో మనకి ఇవి సెంట్రల్ ఫ్లవర్స్, ఇవేమో పెరిఫెరల్ ఫ్లవర్స్ అన్నమాట. అంటే ఇవి పరిధీయంగా ఉండే పుష్పాలు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చూసినట్లయితే ఇది రక్షక పత్రాలు 5 పై సెపల్స్, ఆకర్షక పత్రాలు 5 పై పెటల్స్, బట్ దే ఆర్ డిఫర్ ఇన్ దేర్ సైజ్. ఇక్కడ ఆకర్షక పత్రాలు లోపలి వైపు భాగంలో చూసినట్లయితే పరాంత భాగంలో ఉండేవి చిన్నవిగా ఉంటాయి. పూర్వాంతంలో ఉండే బేసి ఆకర్షక పత్రము చాలా పెద్దదిగా ఉంటుంది. ద ఆడ్ పెటల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ ద anterior side is larger in size. So due to this it is regarded as a zygomorphic flower. Due to the variation in the size of the petals it is zygomorphic. ఇక్కడ ఆకర్షక పత్రాలు వేరు ఆకారాలు అంటే సైజు డిఫరెంట్ గా ఉందన్నమాట. దీంట్లో ఉండే కేసరాలు చూసినట్లయితే ఇవి బైథీకస్ అంటే 2 తమ్మెల్ని కలిగి ఉన్నాయి. 5 కేసరాలు గమనిస్తున్నాము. ఇది అండకోశం అన్నమాట. ఇది సెంటర్ లో ఉండే కేంద్ర భాగంలో ఉండే పుష్పాలు. So the centrally located flowers are actinomorphic because there is no variation in the size of the petals. All are similar. ఇక్కడ రక్షక పత్రాలు 5, సెపల్స్ 5, అదే విధంగా కేసరాలు 5, ఆకర్షక పత్రాలు 5, ద్విఫలదళ అండకోశము చూస్తున్నాం అన్నమాట. సో ఇది So we also again see here the central actinomorphic flower floral diagram, and this is the peripheral flower zygomorphic flower floral diagram. Here there is a variation in the size of the petals. ఇక్కడ ఆకర్షక పత్రాల నిర్మాణంలో తేడా ఉంది. ఇక్కడ ఆకర్షక పత్రాలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయన్నమాట. So pollination it takes place by the wide variety of the insects. మనం we are seeing the entomophily here by the butterfly. దీన్ని సాధారణంగా కీటక పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. The fruit, the characteristic fruit is called as the cremocarp. ఇక్కడ మనం చూసినట్లయితే the schizocarpic cremocarp అనేది ఉంటుంది. ఇది ఈ క్రీమోకార్ప్ చూసినట్లయితే 2 ఫలదళాల నుంచి చూసినట్లయితే 2 మెరికార్ప్స్ ఫలాంశాలు అనేవి ఉంటాయి. మెరికార్ప్స్ రిమైన్ అటాచ్డ్ టు ద సెంట్రల్ యాక్సిస్ నోన్ యాజ్ ద కార్పోఫోర్. ఇక్కడ కార్పోఫోర్ అనే నిర్మాణాన్ని ఆధారంగా 2 ఫలాంశాలు ఉంటాయి. దీన్ని ఫలాన్ని ఏమంటారంటే క్రీమోకార్ప్. ద క్యారెక్టరిస్టిక్ ఫ్రూట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రీమోకార్ప్. మనం దాన్ని ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ హియర్ వి సీ ద ఫ్రూట్, the dehiscence of the fruit. We see here this is the structure called as carpophore, and these are called as mericarps, and each mericarp consists of the 2 seeds. ఇక్కడ మనకి దీన్ని ఒక్కొక్క ఫలాంశం అంటారన్నమాట. ఈ 2 ఫలాంశాలు మధ్యలో ఒక పుల్ల వంటి నిర్మాణం, కాడ వంటి నిర్మాణం కార్పోఫోర్ తోటి అతుక్కుపోయి ఉంటాయన్నమాట. మనం యూజువల్ గా దీన్ని ధనియాలు అంటే దీంట్లో చూస్తుంటాము. ఫీనిక్లం వల్గేర్ సోంపులో కూడా చూస్తుంటాం. ఇక్కడ మనము సోంపు గాని ధనియాలు ఇలాంటి వాటిల్లో కోరియాండ్రం సటైవం అంటే దీన్నే కొత్తిమీర అంటారు, దీన్నే ధనియాలు అని కూడా అంటారు. దీని నుంచి మనం 2 ఫలాంశాలు చూస్తుంటాం. మధ్యలో ఒక కాడ వంటి నిర్మాణం ఉంటుందన్నమాట. సో ఈ మొత్తం నిర్మాణాన్ని క్రీమోకార్ప్ అంటారు. మధ్యలో ఉండే కాడ వంటి నిర్మాణాన్ని కార్పోఫోర్ అంటారు అన్నమాట. ఇది ఒక్కొక్క ఫలాంశము. సో దీంట్లో చూసినట్లయితే మళ్ళీ మనకి ఏం కనిపిస్తాయి అంటే విట్టి అనే నిర్మాణాలు, రేసిన్ నాళాలు ఉంటాయి అన్నమాట. వాటిని విట్టి అంటారు అన్నమాట. సో మనం ఇక్కడ చూస్తున్నాం ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ EPSC. దీంట్లో చాలా రకాలైన మనకు కనిపిస్తున్నాయి. ధనియాలు, కోరియాండర్, హియర్ కోరియాండర్. అదే విధంగా దీన్ని మనం దినుసులుగా కాండిమెంట్స్ గా వాడతాము. అదే విధంగా మనం క్యారెట్, ఇట్ ఇస్ ఎ వెజిటబుల్, డాకస్ కరోటా, ఇది కూడా ఈ కుటుంబానికి చెందింది.
కొరియాండ్రమ్ సటైవం అండ్ కుమినం సిమినం, దీన్ని జీలకర్ర అంటాం అనమాట. అదేవిధంగా కారం, కర్రీ, దీన్ని మనము చూసినట్లయితే దీన్ని మామూలుగా దగ్గుకి వాడుతూ ఉంటారు. సో, అదే విధంగా మనము వీటన్నిటిని కూడా దినుసులుగా వాడతాము. అదే విధంగా వీటిని గ్యాస్ అంటే మనము కార్మే కార్మినేటివ్‌గా, స్టొమాటిక్‌గా అంటే టానిక్‌గా వాడుతుంటాము. స్టిమ్యులెంట్‌గా వాడుతూ ఉంటామనమాట. ఫ్లేవరింగ్ ఏజెంట్స్‌గా కూడా వాడుతూ ఉంటాము. అంటే ఇవి ఆహ్, చూసినట్లయితే గ్యాస్ ఫార్మేషన్‌ని తగ్గిస్తాయి. కడుపు నొప్పిని తగ్గిస్తాయి. అదే విధంగా ఇవి మంచి సువాసనను కూడా ఇచ్చే విధంగా పనిచేస్తాయన్నమాట. అదే విధంగా మనకి దగ్గు వచ్చినట్లయితే కారం కర్రీ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం బాగా దంచి దీన్ని మనము తీసుకున్నట్లయితే మనకి దగ్గు తగ్గుతుందన్నమాట. సో, దీన్నే మనము వాము అని గూడా అంటాము. ఈ కారం కర్రీ అంటే వాము. దీన్ని మనం దగ్గుకి బాగా ఉపయోగిస్తాము. అదే విధంగా చిన్న పిల్లల్లో కడుపు నొప్పి, గ్యాస్ ఫార్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి దీన్ని వాము వాటర్ అని తాగిచ్చడం జరుగుతుందన్నమాట. అదే విధంగా ఫినిక్యులమ్ వల్గేర్ సోంపుని గూడా మనం ఆహారం తిన్న తర్వాత తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల జీర్ణము బాగా జరుగుతుంది. డైజెస్టివ్. సో, ఇక్కడ ట్రాకిస్పెర్మం అమ్మి అండ్ డాకస్ కరోటా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సెంటెల్లా కరోటా. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ సెంటెల్లా ఏసియాటికా అనేది దీన్ని సరస్వతి ఆకు చెట్టు అని కూడా అంటారు. ఈ సరస్వతి ఆకు చెట్టు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ముఖ్యంగా మెంటల్ ఇల్‌నెస్‌కి ఇది బాగా పనిచేస్తుంది. అంటే నరాల బలహీనత నుంచి ఇది కాపాడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇది కాబట్టి ఇది అదే విధంగా కొన్ని రకాలైన లెప్రసీ కుష్టు వ్యాధికి కూడా దీన్ని మందుగా వాడటం జరుగుతుంది. ఇంకొకటేందంటే దీన్ని జ్వరం వచ్చినప్పుడు దీని ఆకుల్ని బాగా నలిపి బాగా ఒంటికి పూసినట్లయితే జ్వరం ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఫెరులా స్పీసీస్ మనము ఫెరులా అసఫోటిడా అంటే దీన్ని ఇంగువ అని అంటారనమాట. ఈ ఇంగువను గూడా మనము ఆహారంలో ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఒక దినుసుగా వాడుతూ ఉంటారు. సో,